యూనిట్తో పాటు సెలబ్రేట్ చేస్తున్నాడు. ఈ ఇయర్ మహేంద్ర వాళ్ళ యూనిట్తో పాటు సెలెక్ట్ చేస్తున్నాడు. అంతకుముందు ఆ తర్వాత మించి సక్సెస్ ఈ లవర్స్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ టీంలో సగం మంది పైగా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, మారుతి కానీ, మహేందర్ కానీ, హరి కానీ, జోషి కానీ, అండ్ యాజ్ యూ ఆల్ నో అశ్విన్. లవర్స్ టైటిలే చాలా మంచి టైటిల్ అండ్ ఈజీగా రీచ్ అయ్యే టైటిల్. సో సగం సక్సెస్ దాంట్లోనే ఉంది. అండ్ ఇందాక సాంగ్ లాంచ్ చేసాం. సాంగ్ కూడా చాలా సింపుల్గా పాడుకుంటాకి ఈజీగా ఉంది. నేను నా సినిమాల్లో ఎప్పుడు కూడా లిరిక్ రైటర్స్కి కాంప్లికేట్గా రాయిపోకండి, చిన్న చిన్న పదాలతో చేయండి, అందరూ పాడుకునేటట్టు ఉండాలన్నాను. నాకు ఫార్ విన్నగానే అటు అనిపించింది. సో డెఫినెట్గా సక్సెస్ఫుల్ సినిమా ఇది. I wish all of them all the very best and wish you the best once again, Ashwin. I would like to first of all thank Maruti sir, Vamshi sir and Mahendra sir for all the unconditional support. And I would also want to thank Ashwin Garu, Nandita, Saptagiri, Sai Garu, MS Narayan Garu and Joshi Garu, all the technicians, my team and everyone for the wonderful support, especially JB Garu for the wonderful audio. థ్యాంక్ యూ సో మచ్. బ్యాలెన్స్తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. దీన్ని ఆగస్ట్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. దానికి మెయిన్ ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం 4వ తారీఖు ఆడియో రిలీజ్ చేసి సమంత గారి చేతుల మీదుగా ఈ ఆడియో రిలీజ్ తర్వాత ఈ రిలీజ్ ప్లాన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నేను ముందు క్రియేటివ్ సైడ్ వద్దులే అనుకుంటూ ఈ సినిమాకి స్లోగా ఎంఎస్ రాజు గారు దీంతో స్క్రీన్ ప్లే నెక్స్ట్ డైలాగ్స్ అందించడం జరిగింది ఈ సినిమాకి. డెఫినెట్గా చాలా బాగా వచ్చింది సినిమా. ఈ రోజుల్లోకి అంటే నేను 4 క్యారెక్టర్స్తో ఎట్లా ఆ సినిమాలో ప్లే చేయడం జరిగిందో అట్లా ఈ సినిమాలో ఒక కొత్త లవ్ స్టోరీ చాలా బాగా సెట్ అయింది. నందిత నెక్స్ట్ అశ్విన్ ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. అట్లాగే ఈ రోజుల్లో చేసిన సాయి ఎంటైర్ సినిమాలో చాలా మంచి కామెడీ బాగా చేశాడు. అట్లాగే నా ప్రేమ కథ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న గిరి ఈ సినిమాలో ఒక 40 minutes సెకండ్ హాఫ్లో చాలా నాన్ స్టాప్ కామెడీ ప్లే చేశాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టరైజేషన్కి చాలా బాగా చేశారు. ఈ కథ డైరెక్టర్ అనుకున్నప్పుడు తను తీసుకున్న విధానం కానీ చూపించిన విధానం కానీ చాలా బాగా తీశాడు. నెక్స్ట్ అట్లాగే జీవనిచ్చిన మ్యూజిక్, జోషి గారి కెమెరా వర్క్, వీళ్ళందరూ కూడా మంచి మంచి టెక్నీషియన్స్. ఎందుకంటే మంచి ప్రాజెక్టు చేయాలి అని ఒక సక్సెస్ఫుల్ హిట్ సినిమానే బయటికి పంపించాలి అని చెప్పి ఒక చిన్న మంచి దీంతో మన ప్రొడ్యూసర్స్ మహేంద్ర బాబు గారు నెక్స్ట్ అలాగే మన వంశీ గారు ఇద్దరు కూడా చాలా కసిగా ఈ సినిమాని కొంచెం లేట్ అయినా కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్ అయినా సరే మంచి హిట్ సినిమానే కావాలని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి చాలా జాగ్రత్తగా సినిమాని తీసాం. డెఫినెట్గా ఈ సినిమా మంచి రిజల్ట్ తెచ్చుకుంటుందని ఐ హోప్. అట్లాగే ఈరోజు సుమంత్ అశ్విన్ బర్త్డే. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సుమంత్. ఈ సినిమా డెఫినెట్గా మంచి రిజల్ట్తో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ మహేందర్ గారు కూడా 2 సార్లు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంచి సినిమా తీశారు. అండ్ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే చాలా మంచి కేక్ తీసుకొచ్చారు ఈరోజు. సో చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మారుతి గారు అండ్ హరి గారండి. ఈ సినిమా ఇప్పుడు యాక్చువల్గా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అంటే కేక్ మీద చెర్రీ పెడతారు కదండి, ఆ స్టేజ్లో ఉంది. చాలా మంచి చెర్రీ పెట్టాలని మారుతి గారు, హరి గారు చాలా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అండ్ రియలీ ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్ అ లాట్. చాలా కష్టపడ్డారు. అండ్ దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.